రోజు నేను పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నీకెలా ఉంది? 35 సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. 25 అన్నావు? 10 దాచా. సరే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు వచ్చేసారు, ఇంకా పంతులు రాలేదంటే పంతులు ఎక్కడా? ఇక్కడ ఎప్పుడో వచ్చాను. మీకు ఒక ఎంట్రీ సాంగ్ కూడా తగులుతుంది కదా, అది అయ్యేదాకా మేము రాకూడదు. ఒకవేళ కక్కుర్తి బండి నేను ముందుగానే వచ్చాను అనుకో, ఎడిటింగ్ లో లేపి పారేస్తారు. 100 స్కిట్లు. రండి, ముహూర్తం టైం అవుతుంది, కూర్చోండి. బంధువులేరి భోజనాల దగ్గర ఉన్నారు పంతులు. వాళ్ళంతే. ఏ పెళ్లి రోజు చూడండి, బంధువులు భోజనం చేస్తూ ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటారు. ఆ తోడ పెళ్లి కొడుకేడి? తోడ పెళ్లి కొడుకు సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతిన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తద్దిప్పుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. నువ్వేమన్నా టీం లీడర్ అనుకున్నావురా? ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చావు. కంటెస్టెంట్ లా ఉండు. నువ్వు మాత్రం టీం లీడర్ వేట, నువ్వు కంటెస్టెంట్ వే. నీ ముసలి మింగే అందుకే కదా ఇక్కడ మూసుకు తెచ్చాను. మూసుకు చచ్చినప్పుడు మరి పంచులు వేయకూడదు. ఆశీర్వాదం తీసుకో. నేను ఆశీర్వచనం తీసుకోవడం పెట్టరా, నువ్వు తీసుకోవాలి ఆశీర్వచనం. మధ్య నెల కూడా జరుగుతుంది పంతులు. ఎప్పుడు అలాగే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతవరకు ఎక్కడ తెచ్చావు? ఫోన్ వస్తే కొంచెం పక్కకి మాట్లాడుకుని వచ్చా. ఫోన్ వచ్చాను పక్కడికి వెళ్ళింది. పానీపూరీలు తింటావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. తోడు పెళ్లి కొడుకు ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు పక్కనే కూర్చోవాలి. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేక కడుపు మార్చుకొని పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నావు. ఉండాలి, ఇది ఆచారం. లేదంటే వాడి గ్రహచారం నాశనం అవుతుంది. నీకు దండం పెడతాను పక్కనే. గ్రహచారం అన్నారు ఉంటా. మీరు కానివ్వండి పంతులు. ఇదిగో నాయన బియ్యం పట్టు. అన్నా నువ్వు కూడా బియ్యం పట్టు. ఇది 3 సార్లు తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. నా చుట్టూ కాదు, మీ తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. ఒరే తేభ్యం వంగో, నోరు తెరు. పంతులు నీ గారు పిచ్చాటే, దిష్టి తీసిన బియ్యం నోట్లో కొడతావు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకు ఉన్న దిష్టిని ఇలా తీసి తోడు పెళ్లి కొడుకు మళ్ళిస్తారా? ఇది ఆచారం. ఏదైనా నదిలో నీళ్ళ పొలాలకు మళ్ళించడానికి దిష్టి అంటే. తోడు పెళ్లి కొడుకుని పెట్టుకున్నదే ఎందుకు? ఉన్న దిష్టిని అంతా పోగొట్టడం కోసం. నోరు మూసుకుని అక్కడ ఉండు. దిష్టి కోసమా? అరే 5 నిమిషాలు ఓపిక పట్టరా, పెళ్లి అయిపోతుంది. మీరు కానివ్వండి పంతు, మీరు కానివ్వండి. శుక్లాం భరద్రం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం. ఇక నీ పెళ్లి కాదురా, నా వల్ల కాదు. పంతులు ఏంట్రా నీ ఇన్వాల్వ్మెంట్ అంటే వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. నేను పెళ్లి చేయాలా వద్దా? ప్లీజ్. ఏమిట్రా నీ గోల ఏమిటి చెప్పు. కొంచెం మూత్రం పోయి వస్తా. ఒరే ముహూర్తం టైంలో మూత్రానికి పోకూడదురా. పొట్ట నిండిపోయింది పంతులు. పొట్ట నిండిపోయినా నోరు ఎండిపోయినా సరే ఒక అంగుళం కూడా కదలకూడదు. ఎందుకో? లేదంటే దాని కడుపు పండదురా. నా కడుపుకి దాని పడుపు దీనికి ఇంత లింక్ ఉందా? శాస్త్రాలు గోచరిస్తున్నాయి. ఏమిటండి దరిద్రుడు ఇలా ప్రాణం కడుపు అన్నాడుగా ఉంటానులే. మీరు కానివ్వండి పంతులు. ఈ గుమ్మడికాయ పెట్టుకో. లోపల కడుపు మంట చచ్చిపోతుంది, మళ్ళీ ఈ బరువు ఏంటి పంతులు? మొయ్యాలిరా, బరువు మొయ్యాలి. నువ్వు బరువు మొయ్యలేదనుకో, ఆ తర్వాత దీని బరువు మొయ్యలేక వీడు దస్తాడు. లేకపోతే నీ కర్మ. ఈ తమలపాకు నువ్వు పట్టుకో. సారీ పంతులు, గుంపడక జారిపోయింది. అది జారలేదురా, కావాలని వేసినట్టుంది దరిద్రుడా. అమ్మో నడు విరిగిపోయింది. ఈ తమలపాకు ఒరే నువ్వు అక్కడ తగులుడు, నేను వెళ్ళను. నేను వెళ్ళిపోతాను. దండం పెడతాను. ఏమిటండి వాడు? నువ్వు ఇక్కడ రారా, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడచ్చు కదరా పంతులు, మీరు కానివ్వండి. ఇక చివరి ఘట్టం, ఆ తాలిబొట్టు ఏదో గట్టే నాయన. ఆశీర్వచనం తీసుకోండి. శ్రీరస్తు శుభమస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఒరే తేభ్యప్పినగా నువ్వు కూడా తీసుకోవాలి. ఆశీర్వదించు పంతులు. అది జారిపోలా, ఇందాక జారిపోలే. ఎన్ని పెళ్లిళ్ళు చేయలేదు, ఎన్ని గుమ్మడికాయలు ఇవ్వలేదు. నన్నే గుమ్మడికాయతో కొడతారా గుమ్మడికాయ మొహమాట. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయింది. తర్వాత కార్యక్రమం కూడా ముహూర్తానికి జరిగితే మహానుభావులు మంచి వాళ్ళు పుడతారనమాట. లేకపోతే నీలాంటి తేభ్యప్పినుగులు పుడతారా దరిద్రుడు. మరి కార్యక్రమం అయింది, వెళ్ళి వస్తా. ఓకే పంతులు. థ్యాంక్స్ రా శంకర్. 3 రోజుల నుంచి నాకు తోడు పెళ్లి కొడుకు. నువ్వు నా ఫ్రెండ్ రా, నీకోసం రే. నువ్వు నా జామ్ రా. చూసావా, ఫ్రెండ్ అంటే వాడే. డార్లింగ్, కొత్త జీవితంలో అడుగు పెడదాం పద. మన కోసం ఆ స్వర్గదారాలు ఎలా తెరిచున్నాయి చూడు. నువ్వు ఎక్కడికి రా? మీరెక్కడికో నేను అక్కడ. మేము శోభనానికి వెళ్తున్నాం రా. నేను శోభనానికి వస్తున్నాను.
నువ్వు అరవకే పాపం వాడు కొత్త కదా తెలియదు. అరే శంకర్, తోడు పెళ్లి కొడుకు పెళ్లిలోనే తోడుంటాడు రా, శోభనానికి తోడుంటాడు. తోడు పెళ్లి కొడుకు పెళ్లిలో తోడుంటాడా? ఆ. సోమన గదిలో తోడుండడా? నీకు గుడ్డలని నిప్పి పసుపు రాసినప్పుడు ఈ తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ కాలుపుకు గోళ్లు తీసి పారాన్ని పెట్టినప్పుడు తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీకు పిచ్చికాయ వస్తుందంటే టాయిలెట్ దాకి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ గుమ్మడికాయలు మోయడానికి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. కానీ సోమన గదిలో తోడు ఉండకూడదా? నేను టిష్యూ పేపర్ రా తుడిసి పడడానికి టైం అవుతుంది రా, లేట్ పౌరుషమేంట్రా దరిద్రుడా? ఎవరో చూస్తే చండాలంగా ఉంటదిరా. తోడు పెళ్లి కూడా శోభనంలో తోడు ఉంటాడు. వీళ్ళందరిని అడుగు. లీలా నువ్వైనా చెప్పేవాడికి. అది కాదు శంకర్. వాడు దున్నపోతుల రంకెలేస్తుంటే వాడి దగ్గర వేస్తాడంటే ఇక్కడ ఉండి చెప్పినావచ్చుగా. శంకర్ గారు తోడు పెళ్లి కొడుకు శోభనానికి తోడు ఉండడండి. నీకు ఎంతకు ముందు శోభనం అయిందా? చిచి, మరి ఎవరు శోభనం దొంగతన కిటికీలో చూసావా? అబ్బచ్చా చచ్చా అనుకున్నా చాయలు తాగుతారు మీరు, మాకు తెలియదంటే. ఒరే పంతులు ముహూర్తం తాటుద్దన్నాడు, టైం అవుతుంది. నీకు దండం పెడతా దరిద్రుడా. నా శోభనం రాదు నీ రంకెలేదు దరిద్రుడా. ఎవరు చూస్తే చండాలంగా ఉంటుందా? ఏంటి లీలా వీడు? గిన్నె తోపుకుందామని గంగకెళ్తే గంగిరెద్దు వచ్చి నీకు జలగండం ఉంది అన్నట. అలా ఉంది నీ పరిస్థితి. ఏదో ఒకటి చెయ్యి కేశవ్, అసలు ముహూర్తం దాటిపోతుంది. ఏదో చెయ్యాలని ఉంది. కేశవ్, మీ ఫ్రెండ్ మన శోభనం పా తాగేస్తున్నాడు చూడు. దరిద్రుడా, నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు ఏం చేస్తున్నావురా? కనబట్లే పాలు తాగుతా. పాలు తాగాల్సింది నేనురా. నువ్వు కూడా తాగు. ఆ పిల్లకి సగమి పాలు బాగానే ఉన్నాయి. ముగ్గురు తాగితేనే చండాలంగా ఉంది. నా బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి నా శోభన గదిలోంచి. ఇంకొకసారి మూసుకొని బయటికి వెళ్ళి అన్నవానికి నేను అట్టు అవుతా. నా శోభన గది కాదు ఇది. ఏదో ఒకటి చెయ్యి. నేను చేస్తాను. అరే శంకర్, నీకు దండం పెడతాండ్రా. నీకేం కావాలరా? నాకేం కావాలో నీకు తెలుసు. తెలుసుండి ఏం కావాలని అడుగుతావు కదా, అన్యాయం కదా ఇదే. ఇది కావాలా నీకు? తీసుకెళ్ళరా. మీరు దున్నప్పుడు రంకెలేస్తున్నాడ్రా నాయన. నువ్వు ఇంకొకసారి శోభన గది నుంచి చెల్లు గిల్లు అన్నాం అనుకో, శోభన గది నుంచి దోలానికి ఊరేసుకొని చస్తా. అప్పుడు దోలానికి నాకు శోభనే, నాకు దోలు తీరిపోతే పోలీసులు తీసుకెళ్లి బొక్కలేసి బొక్కి నీకు శోభనే, నీకు దోలు తీరిపోతే పాపం మధ్యలో ఉండిపోతుంది. నేను ఎందుకు ఉండిపోతాను? ఈ దరిద్రుడి దగ్గర ఉంటే మన ఇద్దరు కాపురం సంఖ్య నాకేటట్టున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? నేను వస్తా. ఎందుకు? తోడు కోసం. తోడు అని చెప్పిన దరిద్రుడా. అరే నేనే అందరికి టార్చర్ చేస్తాను రా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు దరిద్రుడా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం. మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం పదా. దాదా ఈ లారీకి నువ్వు డ్రైవర్ అయితే నేను క్లీనర్నే. ఈ వెహికల్ మీద నీకెంత తక్కువ ఉందో నాకెంత తక్కువ ఉందో. పెళ్లి చేసుకున్న మొగుడిరా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణమైన మొగుడు రా. పిచ్చి చేస్తాను. మూసుకొని ఇట్లా ఏంటి వాడు వెనకాల నిలబడుతున్నావు భూజ మీద చేసుకొని. అన్నం వేడుకున్నప్పుడే తినాలి, దాన్ని టేస్టే వేరు. నువ్వు తింటలేదు, నన్ను తినట్లా, చల్లారిపోతుంది రా. నా ఫస్ట్ క్లాస్ రోజు నీ టాక్సీ రేట్ రా. ఫస్ట్ నైట్ రోజు నా డైలాగ్ నువ్వు చెప్తావంటరా దరిద్రుడా. నా పిల్ల మీద ఒక చేయబడినా మర్యాద ఉండదు కేశవ్. అర్థమైందా? ఏరా నువ్వు ఒక పెళ్లి కొడుకువా? నువ్వు ఒక పెళ్లి కొడుకువా? ఎవరైనా తోడు పెళ్లి కొడుకు అంటే దున్నపోతు తెచ్చుకోరు, పసి పిల్లలు తెచ్చుకుంటారు. వాడే ఉంటాన్నాడే. వాడే ఉంటానన్నాడా? ఇప్పుడు వాడు బెడ్రూమ్ లో ఉంటానన్నా ఉండనిస్తావా? ఎలా ఉంటావా? నేనుందా నీ చెప్తాను. చెప్పేది నువ్వు ఏంటి నాకు చెప్పేది? దరిద్రుడా, నీతో ఉండే కంటే హిమాలయాలపై కాశీలో జపం చేసుకోవడం బెటర్ రా. ఏంటి లీలా? ఏంటి లీలా? సగం తాగేది లేకుంటా. దరిద్రుడు ఎక్కడ తగిలేవరు నాకు. నువ్వు బంగారంలో పెళ్లి చేసుకుంటే దాని రంకెలేసి తరిమేసావు కదరా నీ అవ్వ. పడకలేరా, ఇంకో పెళ్లి చేసుకుందు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఈ పిల్ల బాగుంది, ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు దాన్ని చేసుకుంటే నేను తోడు పెళ్లి కొడుకు.